పాస్టర్ గారికి ఇప్పుడు వచ్చిన అందరికీ వందనాలు. దేవుడు నన్ను ఎంతగానో స్వస్థపరిచాడు. దేవునికి వేలాది వందనాలు చెల్లించుకున్నాను. దేవుడు మరి నాకైతే సర్జరీ జరిగింది. ఆ సర్జరీ వల్ల నేనైతే హల్లెలూయా సర్జరీ జరిగింది. మరి సర్జరీ జరిగి ఒక 2 నెలలకి టెంట్ అయితే అది మళ్ళీ సర్జరీ చేసి తీయాలమ్మా అన్నారు. సర్జరీ చేసి తీయడం ఏంటి, మళ్ళీ మొన్న 3 సర్జరీ జరిగినాయి, మళ్ళీ సర్జరీ చేయడం ఏంటండి అని నేను ప్రార్థన చేసుకున్నాను. డాక్టర్ గారు చెప్పిన వెంటనే ఇంకా ఆయన 2 నెలలకి అన్నారు. మళ్ళీ వెళ్దాం కదా హాస్పిటల్కి అనుకున్నాను. మరి ప్రార్థన చేసుకుని మళ్ళీ మా వాటర్ తాగడం, బొండాలు అవి తీసుకుని తాగడం అవి జరిగినాయి. మరి అది టొంట్ అనేది ఏమో నాకు తెలియకపోతే అది వైర్లా ఉంది. అది నీరు ద్వారా వచ్చేయడం జరిగింది. మళ్ళీ ఇలా నీరు ద్వారా వచ్చేయడం ఏంటి, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తేనే నీకు సర్జరీ జరగదమ్మా, ఇంకా బాగానే వచ్చేసింది, ఇంకా మందులు పడితే 10 రోజులు సరిపోతుంది అన్నారు. ఇంకా దేవుడికి వేలాది వందనాలు చెప్పుకుంటూ నేను ప్రార్థన చేసుకుంటున్నాను. చాలా గొప్ప కార్యం చేశాడు దేవుడు. నా కుటుంబం కోసం, నా భర్త కోసం మీ అందరూ ప్రార్థన చేయండి. నా బిడ్డల కోసం నేనైతే అనుదినం ప్రార్థన చేసుకుంటున్నాను. గొప్ప కార్యం దేవుడు నా పట్ల చేశాడు. నా కోసం అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఈ చిన్న శాఖని దేవుడు దీవించును గాక. ఆమేన్.